కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా గొంతు పోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు దయ వల్ల ఈ రోజున నేను 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యంత ప్రజాబలంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి నామినేషన్ సక్రమంగా ఫైల్ చేయడానికి సహకరించినటువంటి సత్తెనపల్లి ప్రజానికానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస అరాచక దుర్మార్గ పాలనని పారద్రోలాలని మీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య పాలనని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని భవిష్యత్తు, అలాగే మన గోదావరి జలాలు పల్నాడు ప్రాంతానికి తీసుకొని వచ్చి పల్నాడు ప్రాంతంలో తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేసుకోవాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా 100% ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా యువతకి మరి 20 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి కూడా మరి ఇవ్వడం జరుగుద్ది. మన ఉమ్మడి జిల్లాలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి పొరపాటు చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలకి రక్షణ ఉండదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా
కన్నా లక్ష్మీనారాయణ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.